నమస్కారం, నా పేరు యాదగిరి శేఖర్రావు. ముఖ్యంగా ఇలా ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా జిఎస్టీ మినహాయింపు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆ ఆరోగ్యంలో ప్రైవేట్ టీచర్లు ఇచ్చే జీతాలు మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 20,000 ఉంటాయి. కార్పొరేట్ స్కూల్స్ ఒక 35,000 ఉండొచ్చు. వీళ్ళకి ఎందుకంటే ఇల్లు గడవడానికే చాలా ఇబ్బంది ఎదురుతూ ఉంటుంది. వాళ్ళ పిల్లల చదువులు, ఆ ఇల్లు గడవడం అనేది, ఆ గ్రాసరీ అనేది చాలా ఇబ్బంది ఉంటుంది. ఎక్కడ కూడా సేవింగ్ అనేది ఉండదు ప్రైవేట్ టీచర్లకు. సో ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కు ఒక జిఎస్టీ అనేది తీసి మినహాయింపు అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. టీచర్లందరికీ కూడా కొంత, ఎందుకంటే ఉపశమనం ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతుంది. అంటే మైండ్ డైవర్ట్ అవుతా ఉంటుంది. నాకు ఇన్సూరెన్స్ అవసరం ఉంది అని, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఉంది, అది నా ఆరోగ్యం గురించే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి నేను ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని ఒక ఇండికేట్ వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 15 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 100, 200 కావచ్చు, ఎంతో కొంత ఆ జిఎస్టీ పోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను. మా టీచర్లకు ఆ రకంగా సపోర్ట్ చేయడం అనేది, టీచర్లకు గుర్తించడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఒక టీచరు ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కొన్ని కోట్ల మంది పనిచేస్తా ఉన్నారు, భారతదేశం అంతా కూడా అనే ఆలోచన విధానాన్ని ప్రధానమంత్రి గారికి రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మా టీచర్లందరూ కూడా దీన్ని అప్డేట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ నలుమూలల నుంచి కూడా తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి, వారి మంత్రిమండలికి నా యొక్క అస్మా సంఘం తరఫున వారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.